మత మార్పిడి నిరోధక చట్టాలను ఎత్తివేయాలి. ఏసీయూ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జాన్సన్, టీం సభ్యులు మరియు క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని, క్రైస్తవులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలి, మత మార్పిడి నిరోధక చట్టాలను ఎత్తివేయాలంటూ నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు నెల్లూరు నగరంలోని జిల్లా కార్యాలయం నందు సీసీసీ కార్యాచరణకు ఏకు ద్వారా మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్లోని 28 జిల్లాల్లో క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి క్రైస్తవులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి, మత మార్పిడి నిరోధక చట్టాలను ఎత్తివేయాలి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టే చట్టాలను తీసుకురావాలంటూ, క్రైస్తవులపై దాడులు జరిగినప్పుడు అధికారులకు ఫోన్ చేసి తెలియపరిచే దానికి టోల్ ఫ్రీ నెంబర్ను నియమించాలి, క్రైస్తవులపై చర్చిలపై దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని తెలిపారు. క్రైస్తవులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. వారి డిమాండ్లను తెలియపరిచారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఏసీయూ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జాన్సన్, వారి టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సి వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 28 జిల్లాల వారీగా క్రైస్తవ సంస్థలు క్రైస్తవ నాయకులు ఈరోజు పాల్గొని కొన్ని డిమాండ్ తెలియపరుస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏఐసియు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనిటీ తరఫున మా డిమాండ్ తెలియపరుస్తూ, మా డిమాండ్స్ క్రైస్తవ పైన జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి, మత మార్పిడి చట్టాలను రద్దు చేయాలని, క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను అరికట్టే చట్టాలను తీసుకురావాలని, క్రైస్తవులపై దాడి జరిగినప్పుడు వెంటనే ఫోన్ చేసి తెలియపరచడానికి టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించాలని మా డిమాండ్ని తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఉన్న క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంఘాలు పాల్గొనడం జరిగింది. ఎవరు ఆదేశాల మేరకు చేస్తున్నారు సార్? ఇది ట్రిపుల్ సి అనే ఆ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా ఏఎస్యూ ద్వారా డిమాండ్ తెలియపరుస్తున్నాం.